పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వ రాజకీయాలతో రోజు రోజుకి ప్రజలు విసిగెత్తిపోతున్నారు. పండగ లేదు, పబ్బం లేదు, ప్రతి దాంట్లో రాజకీయాన్ని చూపించి ప్రజల ముందు అబాసు పాలవుతున్నారు. పవిత్ర రక్షాబంధన్ రోజు ఓ అన్నకు రాఖీ కట్టడానికి వెళ్లిన సోదరి కన్నీటితో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదంతా కూటమి నేతల పాపమే. ఈ విషయంలో హోంమంత్రికి ఒక రూల్, మిగిలిన వారికి మరో రూల్ అన్నట్లుగా సాగుతోంది రెడ్ బుక్ పాలన. లేని లిక్కర్ స్కామ్లో అక్రమంగా అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయనను సెంట్రల్ జైలుకు తరలించినప్పటి నుంచి జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా ఆంక్షలు విధించారు. మీడియాను జైలు దగ్గర కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రధాన గేటు వద్ద అవుట్పోస్ట్ సైతం ఏర్పాటు చేశారు. నిత్యం డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. జైలు రోడ్లో ట్రాఫిక్ సైతం మళ్లించారు. ఇన్ని ఆంక్షలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం చివరికి రాఖీ పౌర్ణమి నాడు కూడా తమ ఆంక్షల పర్వాన్ని కొనసాగించారు. మిథున్ రెడ్డికి రాఖీ కట్టడానికి వెళ్లిన ఆయన సోదరి శక్తిరెడ్డిపై అనేక ఆంక్షలు పెట్టారు. రాఖీలను జైలు బయటే లాక్కుని ములాఖత్కి మాత్రం అనుమతినిచ్చారు. అలా చేతిలో రాఖీ లేకుండా సోదరుణ్ణి కలవడానికి వెళ్లారామె. జైలు లోపలికి రాఖీలు తీసుకువెళ్లొద్దంటూ రూల్స్ మాట్లాడారు పోలీసులు. మరి అలాంటప్పుడు ఆ రూల్స్ అందరికీ వర్తించాలి కదా. విశాఖపట్న కేంద్ర కారాగారంలో మాత్రం అలాంటి రూల్స్ కనిపించలేదు. హోంమంత్రి అనిత అక్కడ కొంతమంది ఖైదీలకు రాఖీలు కట్టారు. 30 మంది ఖైదీలకు రాఖీలు కట్టడానికి హోంమంత్రి అనితకు ఎలాంటి రూల్స్ అడ్డు రాలేదు. మిథున్ రెడ్డికి రాఖీ కట్టేందుకు వెళ్లిన ఆయన సోదరికి మాత్రం ఎక్కడలేని రూల్స్ అడ్డొచ్చాయి. విశాఖపట్నం జైల్లో ఉన్న ఖైదీలకు మంత్రి అనిత రాఖీలు కట్టినప్పుడు అడ్డురాని రూల్స్ రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు మాత్రం అడ్డు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు జనం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరికి ఇదొక ఉదాహరణ. ఎంతో ఆశతో ప్రేమతో సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన ఆ సోదరుని బాధపెట్టి ఇంటికి పంపించారు అధికారులు.